అమెరికాలో మధ్యంతర ఎన్నికల వేడి మొదలైంది. అయితే ఈసారి ఎన్నికల ప్రచారంలో కేవలం దేశీయ అంశాలే కాదు, సరిహద్దులు దాటి సాగుతున్న యుద్ధం కూడా ప్రధాన చర్చాంశంగా మారింది. ముఖ్యంగా రిపబ్లికన్ పార్టీకి కంచు కోటల్లాంటి ప్రాంతాలలో సైతం యుద్ధం పట్ల ప్రజల్లో కనిపిస్తున్న ఆందోళన ఇప్పుడు ఆ పార్టీ నేతలను కలవరపెడుతుంది. గెలుపు మాదే అన్న ధీమా ఉన్న చోట ఓటర్ల మనసులో మొదలవుతున్న ప్రశ్నలు ఏంటి? యుద్ధం పట్ల రిపబ్లికన్ ఓటర్ల వైఖరి మారుతోందా? దీనిపై సాక్షి ప్రత్యేక కథనం. అగ్రరాజ్యం అమెరికాలో రాజకీయం ఇప్పుడు రణరంగం వైపు చూస్తోంది. అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న యుద్ధ నిర్ణయాలు ఇప్పుడు ఆయన సొంత పార్టీకి పట్టున్న ప్రాంతాల్లోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎప్పుడూ దేశభక్తి, సైనిక చర్యలను బలంగా సమర్థించే రిపబ్లికన్ ఓటర్లే ఇప్పుడు ఈ యుద్ధం అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం యుద్ధం తెచ్చిన ఆర్థిక భారం. ఇరాన్తో ముదురుతున్న ఘర్షణల వల్ల ఆకాశాన్ని తాకుతున్న గ్యాస్ ధరలు సామాన్య రిపబ్లికన్ కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. దేశ భద్రత ముఖ్యం, కానీ మా జేబులకు చిల్లు పడితే ఎలా అన్నదే ఇప్పుడు సగటు ఓటర్ల మాట. రిపబ్లికన్ పార్టీకి కంచుకోటల్లాంటి రాష్ట్రాల్లో కూడా యుద్ధ భయం ఇప్పటికే బ్యాలెట్ పేపర్లపై ప్రభావం చూపుతోంది. ఈ ఎన్నికల్లో ఓటు వేయబోయే ఓటర్లలో దాదాపు సగం మంది యుద్ధం వల్ల దేశం సురక్షితంగా మారుతుందన్న నమ్మకం లేదని చెప్తుండడం విశేషం. ముఖ్యంగా యువ రిపబ్లికన్ ఓటర్లు మరియు స్వతంత్ర అభ్యర్థులు యుద్ధం కంటే దేశ మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెట్టాలని కోరుకుంటున్నారు. యుద్ధం ఎంత దూరంగా ఉన్నా దాని ప్రభావం మాత్రం అమెరికాలోని ప్రతి ఇంటిపై కనిపిస్తోంది. యుద్ధం వల్ల పెరిగిన ధరలు, ప్రాణ నష్టం పట్ల ఉన్న భయం రాబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థులకు అగ్ని పరీక్షగా మారనున్నాయి. మరి ఈ సవాలును ట్రంప్ యంత్రాంగం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.